వైకాపా నుంచి వచ్చిన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై భాజపా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని ప్రకాశం జిల్లా మార్కాపురంలో వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల సభాపతులకు లేఖ పంపినట్లు వెల్లడించారు. భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నిన్ననే అమిత్ షా గారికి మోడీ గారికి కూడా ఉత్తరం రాయటం జరిగింది. చట్టాలు చేసేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే ఇవాళ చట్టాలని ఉల్లంఘించి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి ఫిరాయించి మరి ఇవాళ అధికార పీఠంలో కూర్చోవటం అనేది స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. కనుక ఈ విషయం మీద దృష్టి సారించి ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా మరింత పటిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి నేను అమిత్ షా గారిని మోడీ గారిని కూడా అభ్యర్థించడం జరిగింది. ఖచ్చితంగా వారు ఈ విషయం మీద దృష్టి సారిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను.